హాయ్ అండి. విత్తనాలన్నము పేపర్ గ్లాసులలో పెట్టేసుకున్నామండి. మెంతులు అలాంటివి నానేసుకున్నాను. ఆకుకూరలన్నీ 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకుంటాను. పెద్ద చెట్లు అయితేనేమో 100 రూపీస్ టబ్స్లో పెట్టుకుంటాను. అయితే మెంతులు కానీ ఆకుకూరలు కానీ పలసగా పోయకూడదండి, అలా లైన్స్గా కొట్టుకోవాలి. అందులో ఎంత మందంగా వీలుగా ఉంటే అంత మందంగా పోసుకోవాలి. చెట్లని ఈజీగా ఎదుగుతాయి, ఒరిగిపోకుండా ఉంటాయండి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, నీట్గా వస్తాయి. మెంతుల్ని కూడా ఒక నైట్ మొత్తం నానేసుకుంటే మంచిదండి. నేను మార్నింగ్ నానేసుకున్నాను అని చెప్పాను కదా, అలా పెట్టుకున్నాను. మళ్ళీ మీకు పెద్దగా అయ్యాక మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తానండి. ఇంకా కొన్ని మెంతులు మిగిలాయండి. మనకి మందార చెట్టు అలాంటివి ఉంటాయి కండి, అవి పొడుగ్గా అవుతాయి. సైడ్లో ఎలాగో ఖాళీగా ఉంటాయి కదా, ఎక్కువగా ఉన్నప్పుడేమో అలా టబ్బులలో పెట్టుకుంటాను. ఇలా కొన్ని కొన్ని ఉన్నప్పుడు ఇలా చెట్ల పక్కన పెట్టేసుకుంటాను. పైన ఒక చెట్టు ఉంటుంది, కింద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఇది యూజ్ అండ్ త్రో కాబట్టి ఇలా వాడుకుంటే కూడా మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. నేను ఇలా కొన్ని వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాను. ఈరోజు మిగిలాయి కాబట్టి ఇలా వేసుకున్నాను. మా చెట్లు మొక్కలన్నీ మంచిగా పెరగాలని మీరు కూడా కోరుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి. విత్తనాలన్నము పేపర్ గ్లాసులలో పెట్టేసుకున్నామండి. మెంతులు అలాంటివి నానేసుకున్నాను. ఆకుకూరలన్నీ 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకుంటాను. పెద్ద చెట్లు అయితేనేమో 100 రూపీస్ టబ్స్లో పెట్టుకుంటాను. అయితే మెంతులు కానీ ఆకుకూరలు కానీ పలసగా పోయకూడదండి, అలా లైన్స్గా కొట్టుకోవాలి. అందులో ఎంత మందంగా వీలుగా ఉంటే అంత మందంగా పోసుకోవాలి. చెట్లని ఈజీగా ఎదుగుతాయి, ఒరిగిపోకుండా ఉంటాయండి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, నీట్గా వస్తాయి. మెంతుల్ని కూడా ఒక నైట్ మొత్తం నానేసుకుంటే మంచిదండి. నేను మార్నింగ్ నానేసుకున్నాను అని చెప్పాను కదా, అలా పెట్టుకున్నాను. మళ్ళీ మీకు పెద్దగా అయ్యాక మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తానండి. ఇంకా కొన్ని మెంతులు మిగిలాయండి. మనకి మందార చెట్టు అలాంటివి ఉంటాయి కండి, అవి పొడుగ్గా అవుతాయి. సైడ్లో ఎలాగో ఖాళీగా ఉంటాయి కదా, ఎక్కువగా ఉన్నప్పుడేమో అలా టబ్బులలో పెట్టుకుంటాను. ఇలా కొన్ని కొన్ని ఉన్నప్పుడు ఇలా చెట్ల పక్కన పెట్టేసుకుంటాను. పైన ఒక చెట్టు ఉంటుంది, కింద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఇది యూజ్ అండ్ త్రో కాబట్టి ఇలా వాడుకుంటే కూడా మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. నేను ఇలా కొన్ని వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాను. ఈరోజు మిగిలాయి కాబట్టి ఇలా వేసుకున్నాను. మా చెట్లు మొక్కలన్నీ మంచిగా పెరగాలని మీరు కూడా కోరుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.